జై శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలా ఉత్కంఠమైన టాపిక్. వాళ్ళని అవాయిడ్ చేద్దాము, ఎంత అనవసరంగా ఎందుకు సమస్యలు అని చెప్పి నేను ఊరుకుంటున్నా. నేను గత 4 నెలల క్రితమే ఎప్పుడో ఆక్సిజన్ టవర్లో ఒక డాక్టర్ గారి ఇంట్లో ఒక పనమ్మాయి దొంగతనం గురించి వీడియో చేశాను. దానికి విజయ, ప్రసన్న అనే 2 ఆడవాళ్ళు ఇవాళ నాకు కామెంట్ చెప్పారు. ఫస్ట్ విజయ్ గారి గురించి మాట్లాడదాం. విజయ్ గారు ఎందుకు విజయ, నువ్వు నాకు నచ్చట్లా, నీ ఓవర్ యాక్షన్ అసలు నచ్చట్లా, నీ ఓవర్ యాక్షన్ నాకు చూస్తుంటే తలనొప్పి వస్తుంది అని చెప్పింది. తలనొప్పి వచ్చేవాళ్ళు యూట్యూబ్లో చూడటం ఎందుకు, డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తాడు. ఇంకోటి ఆవిడ ఏం చెప్పారు అంటే, నువ్వు పని వాళ్ళ గురించి అంత చీప్గా మాట్లాడుతున్నావు, పని వాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నావు, మీ ఇంట్లో పని అమ్మాయిని మానిపించి పని చేసుకో, అప్పుడు నీ సోది వినకుండా ఉంటుంది అని చెప్పింది. నాది సోది అనే బదులు స్పందించు, కొంచెం ప్రపంచంలో ఏం జరుగుతుందో స్పందించు, నేను కూడా నీలాగా డబ్బున్నదాన్ని అంది. నాలాగా డబ్బు ఉండటం అంటే నేనేమన్నా వజ్ర కిరీటాలు వేసుకుని వడ్డానాలు పెట్టుకుని ఏ రోజన్నా మీ ముందుకు వచ్చి నేను వీడియోలు చేశానా, లేకపోతే నా నగల టూర్లు కానీ నా హోమ్ టూర్లు కానీ చూసి విజయ్కి ఏమైనా చూపించానా, స్కోడా కారు మీద చేయి పెట్టుకుని ఫోటోలు దిగుతూ బిల్డప్లు ఇచ్చుకున్నది విజయానా నేనా? ఇంకోటి నా డీపీ కానీ నా పిక్చర్ కానీ చూసుకుంటే దాంట్లో ఇండియా ఫ్లాగ్ ఉంటుంది, ఇండియాకి సంబంధించిన బొమ్మలు ఉంటాయే తప్ప ఎక్కడ నగలకు సంబంధించి ఉండదు. ఇది విజయ అనే ఆవిడ ఫోటో. స్కోడా కారు మీద చేతులు పెట్టుకుని నేను బాగా నీలాగా డబ్బున్నదాన్ని అంటే ఎవరి దగ్గర చూపించుకోవాలి నువ్వు డబ్బు వచ్చి? నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నీ నగలు నీ స్కోడా కార్లు చక్కగా చూపించుకో. ఎవరొద్దున్నారు? మనుషులతో మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి విజయ, ఓకే? నా ఛానల్లో ఎప్పుడు లేడీస్ గురించి అసలు తప్పుగా మాట్లాడను, తప్పుగా వ్యవహరించను. ఇది అయిపోయింది. ఇంకో ఆవిడ హిందువులు అని చెప్పి పేర్లు పెట్టుకుని వస్తూ ఉంటారు. ఆవిడ పేరు ప్రసన్న మహాదేవి. జుట్టూరు పోసుకుని దెయ్యంలాగా కూర్చునుంది. ఈవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ ప్రసన్న దెయ్యం చూస్తారు కదా అందరూ. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, రాముడు ఏమన్నా జై శ్రీరామ్ అంటావు, రాముడు ఏమన్నా నీకు ఓనర్గా ఉండమని చెప్పాడా నిన్ను? నువ్వు ఓనర్గా బిహేవ్ చేస్తూ నీ ఇంట్లో తక్కిన వాళ్ళందరినీ పనివాళ్ళుగా పెట్టుకున్నావా? నీ చేష్టలు నాకు నచ్చట్లేదు, తగ్గించు అని చెప్పి మాట్లాడుతుంది ఈవిడ. ఇంకోటి ఏం చెప్తోందంటే ఆవిడ, శ్రీరాముడు నిన్ను ఓనర్గా పెట్టుకున్నాడా అని అడుగుతుంది. రాముడు సంగతి ఈవిడ మాట్లాడటానికి, రాముల వారి సంగతి ఈవిడికి ఏం అర్హత ఉంది? ఎందుకు మాట్లాడుతోంది? పేరేమో హిందువుల పేర్లు పెట్టుకుని హిందువులమని చెప్పి ఈ ప్రసన్న ఈవిడ నన్ను మాట్లాడే అంత లక్షణాలు ఉన్నాయా? ఆక్సిజన్ టవర్ల గురించి ఆ రోజు ఒక డాక్టర్ గారి ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. మొన్న కూడా ఆక్సిజన్ టవర్లో ఒక స్విగ్గీ బాయ్ మీద దాడి చేస్తే మనం ఏమని స్పందించాం? అలా కొట్టడం తప్పు, చేయి చేసుకోవడం తప్పు, చట్టాలు చేతుల్లోకి తీసుకోవడం తప్పు, వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి తప్ప మనం చట్టాలు చేతుల్లో తీసుకోకూడదు అని చెప్పాం. ఆక్సిజన్ టవర్ గురించి నేను వీడియో చేసినప్పుడు చాలామంది బంగారం అక్కడ పెట్టుకోవడం ఏంటి, బంగారాలు లోపల పెట్టుకోవాలి కదా అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. అది మాత్రం కరెక్ట్, బంగారం దాచుకోవాలి. ఏ మంగళసూత్రాలు ఏవో స్నానానికి వెళ్తూ మంచాల మీద పెట్టుకునే స్వతంత్రం కూడా లేకపోతే ఇంట్లో బతుకుతున్నందుకు ఇంటి నిండా ఏవో ఇయర్ ఫోన్స్లు, ట్యాబులు, ఫోన్లు ఒక్కొక్కటి 40,000 50,000 ఖరీదు చేసే ఉంటే ఇంట్లో ప్రతిదీ పనమ్మాయిలు రంగాన్ని కబోర్డ్లో పెట్టి దాచేసుకోవాలి అంటే అసలు అది అయ్యే పనినా? వాళ్ళు దొంగతనాలు చేయడానికి వస్తున్నారా లేకపోతే పనులు చేయడానికి వస్తున్నారా అనే టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకోలేదు. ఏమని మాట్లాడేవంటే, పని వాళ్ళకి మనం ఎట్లా అవసరమో మనకి పని వాళ్ళు కూడా అలాగే అవసరం. దాని గురించి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించారు, పోలీస్ స్టేషన్లో అమ్మాయిని ఇరగొట్టించారని చెప్పి ఆక్సిజన్ టవర్ దగ్గరికి వచ్చి బోర్డు గొడవలు చేస్తున్నారు పని వాళ్ళంతా కలిసి. అలాంటప్పుడు ఒక డాక్టర్ ఫ్యామిలీ ఎక్కడన్నా సరే చెయ్యని నేరానికి ఒక అమ్మాయిని అలా కొట్టించాలని అనుకుంటారా? ఆలోచించాలి కదా అందరూ అని మాట్లాడే నేను. డాక్టర్ ఫ్యామిలీ వైపు తప్పు ఉంటే వాళ్ళదే తప్పు, ఈ అమ్మాయి వైపు తప్పు ఉంటే అమ్మాయిదే తప్పు. కానీ ఒక డబ్బున్న వాళ్ళు కానీ ఒక బయట సమాజంలో నలుగురికి ఉపయోగపడే మనుషులు ఒక పోయి ఒక
తేనె పట్టులో చేయి పెట్టాలని ఎవరు అనుకుంటారు? ఇప్పటికి కూడా ఈ విజయకు కానీ ఈ ప్రసన్నకు కానీ బుద్ధి లేని విషయాలు ఏంటంటే, వీళ్ళిద్దరికి ఇవాళ 8 మంది ఒక ఆడపిల్లని గుడి దగ్గరికి వెళ్తే రేప్ చేసి అతి దారుణంగా అవమానించి మంచినీళ్ళు అడిగితే యూరిన్ పోసారు. దాని గురించి స్పందించడం వచ్చేసావు వీళ్ళకి. ఆడపిల్ల ఉందో లేదో మరి వాళ్ళకి లేదు అంటే, సమాజంలో ఇంతమంది భ్రష్టు పట్టుకుపోయి ఇంతమంది ఆడపిల్లల్ని మెడకై కోసేసి వైజాగ్లో చావు బతుకుల్లో తల్లి కూతుర్లు కొట్టుకుంటున్నారు. దాని గురించి మాట్లాడరు. ఎన్నో సమస్యలు ఉన్నాయి సమాజంలో, అక్కర్లేదు వీళ్ళకి. నా ఇంట్లో పని అమ్మాయి ఉంచుకుంటే ఈవిడి ఇంటికి వెళ్ళావని నేను ఏమన్నా చెప్తున్నానా? తలుపు కొట్టి అమ్మ విజయరా నీకే చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, విను అని చెప్పానా? నా ఛానల్లోకి వచ్చి నువ్వు చూసింది కాకుండా నీలాగా నేను డబ్బున్నదాన్ని అంటే, ఆఖరి చూడండి నా డిపి మీద కూడా ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్ ఉంటుందే తప్ప ఎక్కడ నేను కానీ నా కార్లు కానీ నా హంగామా కానీ ఉన్నాయి అని చెప్పి నేను ఏ రోజు చెప్పాలి. మరి ఈవిడ ఎందుకు చెప్పుకుంటుందో, మరి డబ్బు ఉందో లేదో, మరి లేకపోతే అప్పులు ఉన్నాయో, ఏం కావాలో ఆవిడికి నాకు అర్థం కాలేదు. ఇలాంటి వాళ్ళని ఎందుకు డిలీట్ చేసి పడేస్తే పోతుంది కదా అనుకున్నాను. పొద్దున వదిలేద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే ఈ ప్రసన్న వచ్చి నువ్వు శ్రీరాముడిని నువ్వు ఓనర్గా పెట్టాడని రాముల వారి గురించి మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ సోదరుల్లోకి లేరు. ఒక దేవుడి గురించి కించపరచొద్దు, మాట్లాడొద్దని చాలాసార్లు మాట్లాడాను, చాలాసార్లు చెప్పాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏది మాట్లాడినా నేను కూడా అంతే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం అదే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అంతేగాని రాముడిని విమర్శించే అంతటిదా పెట్టాడేమో నన్నే ఓనర్గా, నీకెందుకు? ఈ విజయ్కి నేను పని అమ్మాయిని తీసేసుకుంటే ఇది వచ్చి అంట్లు తోముతుందా? నా ఇంట్లో పని చేయాలి అంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి పని అమ్మాయికి కూడా. అది లేదే నేను పెట్టుకోను. అలాగే విజయ కూడా ఏమైనా వచ్చి నా ఇంట్లో పని చేస్తుందేమో మరి చూడాలి. అందుకని కామెంట్లు పెట్టే ముందు బ్యాడ్ కామెంట్స్ వస్తాయని తెలుసు, మంచి కామెంట్స్ వస్తాయని తెలుసు, అన్నీ తెలుసు. సంబంధం లేని దాంట్లోకి రావడం అనేది చాలా తప్పు. ఆ వీడియోలో కూడా నేను ఇంకోటి చెప్పాను, పని అమ్మాయిలు ఎన్నిసార్లు చెప్పినా మీ మాట వినకపోతే వాళ్ళని మన కూతుర్లో కోడళ్ళలాగా అనుకుని మార్చాలని ప్రయత్నం చేయమాకండి. వెంటనే తీసేస్తే అక్కడితో వాళ్ళ సమస్య మనకు తీరిపోతుంది అని చెప్తే నువ్వు పని అమ్మాయిలను చులకనగా చూస్తావు. మరి పని అమ్మాయిలు ఇబ్బంది పెడుతుంటే ఓనర్లకు సపోర్ట్గా మాట్లాడటం వీళ్ళకి చేత కాదు. ఈ విజయ్కి కానీ దానికి కానీ ప్రసన్నకు కానీ. మా ఇంట్లో వంట మనిషిని నేను చాలాసార్లు హెచ్చరించాను. ఒకరోజు గెస్ట్లందరూ ఒక 40 మంది ఇంటికి భోజనానికి వచ్చే టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఆ రోజు మంత్రాలయం గుడికి వచ్చారు వాళ్ళు, ఎక్కడి నుంచో జర్నీ చేసుకుని. ఈవిడ సెలవు పెట్టింది, నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే రేపు సాయంత్రం రానమ్మా నేను అంది. ఎప్పుడు చెప్తా గత 2 ఏళ్ళ నుంచి, నీకు ఇంట్లో ఏదన్నా అయిపోతే ముందే చెప్పు, నేను ఇంట్లో ఉండను కదా, ఎవరో ఒకరు తెచ్చి పెడతారు ఇంట్లో నీకు అన్నీ అని చెప్తా. అలాగే అమ్మా అని 2 ఏళ్ల నుంచి ఏదో ఒకటి పొయ్యి మీద గిన్నె పెట్టి అప్పుడు చెప్తూ ఉంటుంది. అలాగే ఆ రోజు నేను వచ్చి వంట చేద్దామని రెడీ చేస్తుంటే అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ముందు కూరలు కట్ చేసుకుంటాం, బియ్యం పెడతాం, అన్నీ అయిపోయిన తర్వాత సాల్ట్ వేద్దామంటే ఎందుకు సాల్ట్ లేదు. అది విల్లాసు 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్తే కానీ రాత్రి 8ంటికి ఏం దొరుకుతాయి? ఎవరుంటారు ఇంట్లో పనివాళ్ళు? పిల్లలు లేరు, ఏం చేయాలి అప్పుడు నేను? నెక్స్ట్ రోజు అమ్మాయిని పనిలోని తీసేసాను. అప్పటికి కనీసం ఒక 20 వార్నింగ్లు అయిపోయినాయి, ఏదైపోయినా చెప్పు అని. ఈ రోజుకి మన ఇంటికి వస్తుంది, తనకు కావాల్సినవి పట్టుకెళ్తుంటుంది, తనకి జరుగుబాటు లేకపోతే తీసుకెళ్తుంది, ఏదైనా మందులు కావాలంటే తీసుకెళ్తుంది, అన్నీ చేస్తుంది. డిసిప్లిన్ లేని పని వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఆఫీస్కి వెళ్తాం మనం, ఆఫీస్కి వెళ్ళి ఏ ఫైళ్ళు చూడ, నేను ఫైల్ పోయినా చెప్పను, లేకపోతే ఫైలు ఎవడైనా ఎత్తుకుపోయినా చెప్పను, లేకపోతే ఫైల్ చిరిగిపోయినా చెప్పను అంటే ఉద్యోగస్తులని ఉంచుతున్నారా? నా మీద పడేడుస్తుంది ఎందుకు ఈ విజయ్ కానీ ప్రసన్న కానీ? పిచ్చి వేషాలు ఇంకోసారి వేయొద్దు. నాకు చాలా మంచి మనసుతో ఉంటుంటాను, పిచ్చి వేషాలు వేస్తే మాత్రం చాలా దుర్మార్గురాలు నేను. అర్థమైందా? మీ ఇంటికి రాలేదు, మీ జోలికి రాలేదు, మీ విషయాలు చెప్పట్లేదు, ఎందుకు మీరు భుజాలు తడుముకుంటున్నారు? శ్రీరాముడి గురించి ఎత్తాల్సిన అవసరం ఏంటి? ఏ ప్రసన్న, నువ్వు శ్రీరాముడి గురించి ఎత్తాల్సిన అవసరం ఏంటి? దేని గురించి ఎత్తుతున్నావు? నేను ప్రవీణ్ పగడాల గారి గురించి కూడా గుండె ధైర్యంతో వీడియో చేశాను తెలుసా. ఆయన ఫ్యామిలీని రోడ్డు మీదకి లాక్కండి, ఆయన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి. ఏదో మీరు యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలని చెప్పి చేసే ప్రతి పని వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది.
అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని ప్రతి ఒక్కరికి నేను వీడియో చేసి పెట్టాను. అర్థమైందా? ఇక్కడ కులాలు మతాలు ఏమి ఉండవు. భారతదేశంలో మనందరం సమానమే, మనందరం ఒక చోట ఉన్నవాళ్ళమే. అర్థమవుతుందా? ఇంకోసారి రాముడి గురించి మాట్లాడినా, ఆక్సిజన్ టవర్స్ గురించి ఎవరు మాట్లాడినా దాంట్లో మీకు పని వాళ్ళని సపోర్ట్ చేయాలంటే ఆ రోజు ఉద్యమాల్లో కూర్చోపోయారా పోయి? పనమ్మాయి దొంగతనం చేసి కాలు ఎరక్కొడితేనే మీకు అంత బాధ కలిగినప్పుడు బోళ్ళు మంది గుళ్ళల్లో నిద్రలు చేయటానికి వచ్చిన ఆడపిల్లల్ని లాక్కుపోయి రేపులు చేస్తుంటే ఎక్కడికి పోయారు వీళ్ళంతా? ఎక్కడికి పోయారు వీళ్ళంతా? రోడ్ల మీద పెట్టి పరువు హత్యలు చేస్తుంటే అప్పుడు ఎక్కడికి పోయారు మీరంతా? ఆ నరకడం ఏంటని స్పందించలేకపోయారా? రాముడి గురించి మాట్లాడటానికి వచ్చేసారు ప్రతి ఒక్కళ్ళు. ఈ ఇద్దరిని కూడా డిలీట్ చేసి పడేస్తారు ఒక్క నిమిషం నాకు ప్రశాంతత. కానీ వీళ్ళని వదిలిపెడితే ఎలాగా? వీళ్ళ పిక్చర్లు చూపించకపోతే ఎలాగా? బ్యాడ్ కామెంట్స్ గుడ్ కామెంట్స్ రెండు వస్తాయి, రెండు తీసుకోవాలి మనుషులు. తీసుకోవాలంటే దేవుడి గురించి విమర్శిస్తే ఎవరు తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. నేను ఈ ఛానల్ పెట్టినప్పుడే మంచి చెడు రెండు ఉంటాయని తెలిసే పెట్టాను. అంత పిచ్చిగా ఏం పెట్టలేదు నేను. ఇదేవరు బోడిది నాకు చెప్పడానికి అంట్లు పనమ్మాయిని మనిపించి అంట్లు దోంకో, నీకు టైం పాస్ అవుతుంది, నీ సోది వినలేకపోతున్నా. నీ సోది నీకు వినలేకపోతున్నావు కాబట్టి, నీకు ఒళ్ళు పొగరు కాబట్టి స్కోడా కార్ల మీద చేతులు పెట్టుకు తిరుగుతున్నావు. నీకు డబ్బు ఉందని అహంకారంతో మాట్లాడుతున్నావు. విజయ, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ప్రసన్న, నీకు కూడా చెప్తున్నాను, ఇంకోసారి కనుక శ్రీరాముడి గురించి మాట్లాడిన ఎవరు చరిత్రలో మిగలలేదు. నువ్వు కూడా అలాగే మిగలకుండా పోతావు. ఓకేనా? ఆక్సిజన్ టవర్స్ గురించి చేసింది ఒక ఉద్యోగస్తులు. ఎవరు కావాలని ఎవరితోనూ పెట్టుకోరు. ఎవరు వస్తకపోతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటారు. మీకేంటి వచ్చిన నష్టం? ఆవిడ ఇంట్లో నల్లపూసలు పోయినాయి, కంప్లైంట్ ఇచ్చుకుంది. పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, బయటికి వీడియోలు వచ్చినాయి. అక్రమంగా కొట్టింది పోలీసులు అయితే పోలీసుల మీద పనిష్మెంట్ ఉంటుందిగా. ఎవరన్నా ఆవిడ ఇంట్లో పెట్టి కొట్టిందా? పోలీసులు తీసుకెళ్ళి కొట్టారు. పోలీసులు చూసుకుంటారు, మీకెందుకు? బోల్డ్ వీడియోలు పెట్టే నేను ఆడపిల్లల గురించి అన్యాయం జరుగుతున్నాం, దానికి స్పందించి విజయ. నువ్వు నీ బ్లూ కలర్ స్కోడా కార్ల మీద పెట్టుకుని బ్లూ శారీ కట్టుకుని ఫోటోలు ఫోజులు ఇవ్వడం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇంకోసారి కామెంట్ పెట్టేటప్పుడు. అర్థమైందా? ఎవరికి పెడుతున్నామో అని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రాముడి గురించి మాట్లాడితే మాత్రం మామూలుగా ఉండదు మీకు ఎవరికి. మంచిగా ఉన్నదాన్ని చెడ్డదాన్ని చేయమాకండి. అర్థమైందా? పిచ్చి వేషాలు అసలు వేయమాకండి.